మనం ఆఫీస్‌కి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటనుకుంటున్నారా? వాట్సాప్ ఓపెన్ చేయాలా, కస్టమర్స్‌కి మెసేజ్‌లు ఎన్నున్నాయో చూడాలా, రిప్లై ఇయ్యాలి. చూసారు కదా! ఈరోజు 195 మెసేజ్‌లు ఉన్నాయండి. ఈ అన్నిట్లికి వన్ బై వన్ రిప్లైస్ ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. ఇది ఇచ్చేసరికి నాకు తెలిసి మధ్యాహ్నం అయిపోతది. ఇదే కాదు మనకు ఇంకొక వాట్సాప్ కూడా ఉంది. ఎక్కువ మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పి బ్లాక్ చేసాడు. దానికోసమని వాట్సాప్ ఏపీఐ కొన్నాను. ఇది వాట్సాప్ ఏపీఐ అండి. దీంట్లో కూడా చాలా మెసేజ్‌లు ఉన్నాయి. ఇయన్నీ రిప్లై ఇయ్యాలి. ఇలా చేస్తుండగానే కస్టమర్‌లు వచ్చారు. మా వాళ్ళు కస్టమర్‌లకి ల్యాప్‌టాప్‌లు సేల్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా! ఈ కస్టమర్స్ సేల్ చేస్తున్నారు. అదే టైంలో ఇంకొక కస్టమర్ వచ్చి ఒక మినీ మ్యాక్ తీసుకొచ్చాడు. ఆ మినీ మ్యాక్ తీసుకొచ్చి ర్యామ్‌ని అప్‌గ్రేడ్ చేయమన్నారు. అప్‌గ్రేడ్ చేశాడు మా పర్సన్. 8 జీబీ ప్లస్ 8 జీబీ ఏసాడు. ఎలాగో ఓపెన్ చేశాను కదా అని చెప్పి నీట్‌గా క్లీన్ చేసి 8 జీబీకి అప్‌గ్రేడ్ చేసి దాన్ని డిస్‌ప్లేలో పెట్టి చూపిస్తున్నాడు. అంతేకాదు అదే టైంలో ఇంకో కస్టమర్ వచ్చి నాకు డేటా బ్యాకప్ కావాలని అడిగాడని చెప్పి డేటా బ్యాకప్‌ను కూడా చేసిస్తున్నారండి. వన్ బై వన్ చేస్తూనే ఉన్నారు మా వాళ్ళు. కస్టమర్ వచ్చి స్క్రీన్ ప్రాబ్లమ్ అన్నారు. స్క్రీన్ ప్రాబ్లమ్ అంటే స్క్రీన్ కూడా రీప్లేస్ చేస్తున్నాడు. అది కూడా సైమల్టేనియస్‌గా జరుగుతూనే ఉంది. అదే టైంలో ఇంకో కస్టమర్ వచ్చి వర్క్ స్టేషన్ కావాలన్నాడు. వర్క్ స్టేషన్ చెక్ చేస్తున్నాడు. చివరిగా మా వాడు నేను వెళ్ళిపోతున్నారా షాప్ ని చూసుకోరా అంటే చాలా దిగులుగా చూసుకుంటానులే మావయ్య అని చెప్పి చాలా దిగులుగా ఉన్నాడు. ఈ రోజు బ్లాగ్ ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.